హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకోసం ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ 750 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు అవి చిన్నగా అయిపోతాయి కాబట్టి కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో 1/4 కప్పు బియ్యపిండి, 1/4 కప్పు శనగపిండి, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఫస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని యాడ్ చేసి మామూలుగా ఫస్ట్ పొడి పొడిగానే కలపాలి. మసాలాలంతా బెండకాయలకి పట్టేలాగా బెండకాయలని అంతా కలిపేసుకొని పక్కన పెట్టాలి. ఇలా నెమ్మదిగా మసాలాలన్నీ దానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ని, ఒకవేళ పులుపు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఒక మొత్తం నిమ్మకాయని యాడ్ చేసుకోవచ్చు. జ్యూస్ ఇలాగా ఒక హాఫ్ నిమ్మకాయని యాడ్ చేసుకొని మెల్లగా కలుపుకోవాలి. మళ్ళీ నిమ్మకాయ కలుపుకున్న తర్వాత వాటర్ని ఇలా కొద్దిగా చిలకరించుకోవాలి. ఎక్కువ అయిపోతే కనుక మొత్తం జిగురు అయిపోతుంది బెండకాయ అనేది. కాబట్టి జస్ట్ ఆ మసాలా బెండకాయలకి అంటుకునేంత వరకు జస్ట్ అలాగా వాటర్ తడుపుకొని కలుపుకోవాలి. మొత్తము కలుపుకున్నాక ఇలా అయిపోతుంది బెండకాయలు. ఇలా అయిపోయిన బెండకాయలని అలా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఆలోపు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని కొద్దిగా పల్లీలని ఇలాగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీల తర్వాత ఒక 15 నుంచి 10 జీడిపప్పు పలుకుల్ని కూడా ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు తర్వాత వెల్లుల్లిపాయలని కూడా ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయని కూడా క్రష్ చేసి వేయండి, లేదంటే పేలుతుంది. తర్వాత కరివేపాకుని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేశానండి నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. సేమ్ పచ్చిమిరపకాయలను కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ఆయిల్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసిన వాటిలో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసి ఇలా టాస్ చేసుకోవాలి. నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. తర్వాత సేమ్ ఆయిల్లో మనం కలుపుకున్న బెండకాయలని ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి వేసామంటే దగ్గరికి అయిపోయి ముద్దలాగా అవుతుంది కాబట్టి విడివిడిగా కొద్దిగా వేసుకుంటూ మనము అవి బెండకాయలు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయలు క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిగతా బెండకాయలన్నిటినీ కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలని కూడా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక వేయింపుకున్న పల్లీల మిశ్రమంలో బెండకాయలని యాడ్ చేసి ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకుంటే మన హోటల్ స్టైల్, ఫంక్షన్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిగా కూడా తినేయచ్చు అన్నమాట, ఏమీ అవసరం లేదు దానికి సైడ్ టేస్ట్. జస్ట్ స్నాక్స్లా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.